పద్మపురాణం ప్రకారం మన ఇంటి ఆవరణలో దానిమ్మ మొక్క నాటితే దానిమ్మ మొక్క లక్ష్మీ స్వరూపం కాబట్టి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, కుటుంబ కలహాలు తగ్గిపోతాయి. అలాగే దానిమ్మ మొక్క నాటితే చక్కటి జీవిత భాగస్వామి లభిస్తుందని పద్మపురాణంలో చెప్పారు. మంచి లైఫ్ పార్ట్నర్ రావాలంటే మీ చేత్తో ఎక్కడైనా దానిమ్మ మొక్క నాటండి, దానికి నీళ్లు పోయండి. అలాగే సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవాలంటే మీ చేత్తో నేరేడు మొక్క నాటి నీళ్లు పోయాలి. అంటే మంచి పిల్లలు పుట్టాలంటే ఎప్పుడైనా ఒక్కసారి మీ చేత్తో నేరేడు మొక్క నాటి నీళ్లు పోయాలి. అప్పుడు మంచి పిల్లలు, బుద్ధిమంతులైనటువంటి పిల్లలు పుడతారు. అలాగే అనారోగ్యాలు లేకుండా ఎప్పుడూ ఆరోగ్యం బాగుండాలంటే, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు లేకుండా ఉండాలంటే, ఆరోగ్యపరంగా ఎప్పుడూ బాగుండాలంటే మీ చేత్తో వీలైనప్పుడు ఖాళీ ప్రదేశంలో రావి మొక్కను నాటండి. ఆ రావి మొక్కకు నీళ్లు పోయండి. రావి చెట్టు నాటితే ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అలాగే వ్యాపారపరంగా అభివృద్ధి బాగుండాలంటే మోదుగ చెట్టు